వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే చదువు ఒక్కటే మార్గమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు దాసరి నారాయణరావు డిగ్రీ మహిళా కళాశాల వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కళాశాలకు నేక్ ప్లస్ గ్రేడ్ రావడం అభినందనీయమన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలన్నారు. ఈరోజు డిఎన్ఆర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. ఒక 5 years బ్యాక్కి ఇప్పటికి చూస్తే కాలేజీలో చాలా మార్పు. పర్టికులర్గా ఆ నాక్ టైంలో నిధులు తక్కువగా ఉన్నప్పటికీ కూడా దాతలు ఇతరత్ర సహకారంతో చాలా చక్కగా కాలేజీని బ్యూటిఫికేషన్ విషయంలో కానీ, ఎక్విప్మెంట్ విషయంలో కానీ చేంజ్ తీసుకురావడం జరిగింది. దాని ద్వారా నాక్లో కూడా మరి B++, ఎందుకంటే ఒక గవర్నమెంట్ కాలేజీ అట్లాంటి B++ రావడం అంటే నిజంగా చాలా చాలా ఎక్కువ ఎఫెక్టివ్ పెట్టారు మీరు. అందుకు కూడా ప్రత్యేకించి కాలేజీ టీచింగ్కి, నాన్ టీచింగ్కి అందుకు సహకరించినటువంటి విద్యార్థులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన అభినందనలు కూడా మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంకా ఇంత సౌకర్యంగా ఉన్నంతలో కొంతమేర మనకు సౌకర్యంగా ఉన్నాం చదువుకోవడానికి. ఇంట్లో వాళ్ళు సహకరిస్తున్నారు, ఉన్నా లేకపోయినా. ప్రభుత్వం కూడా కొన్ని సౌకర్యాలు మనకు కలగజేస్తుంది. కానీ అంబేద్కర్ గారు చదువుకునేటప్పుడు అసలు సౌకర్యాల మాట అటుంచి ఆయన చదువుకి ఎన్నో అడ్డంకులు సృష్టించినటువంటి పరిస్థితి. అయినా కూడా వాటన్నిటినీ కూడా అధిగమించి ప్రపంచమే గర్వించేటువంటి విధంగా ఒక భారత జాతి ముద్దుబిడ్డగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ స్థాయికి వెళ్ళారో ఒక స్ఫూర్తిగా ఈవేళ భారతదేశాన్ని ఆగ్ర రాజ్యాల సరసన మిస్సైల్ టెక్నాలజీలో నిలిపాడని అంటే అబ్దుల్ కలాం. ఎక్కడి నుంచి వచ్చారని తమిళనాడు రాష్ట్రంలో ఒక వెనుకబడినటువంటి వర్గం నుంచి వచ్చిన వ్యక్తి. ఆ రోజు చదువుకోవడానికి, ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోతే ఉదయాన్నే ఇంటింటికి న్యూస్ పేపర్ వేసి దాని మీద వచ్చిన డబ్బులతో ఫీజులు కట్టుకొని ఆయన ఏ స్థాయికి వెళ్ళాడో మనందరికీ తెలుసు. అంటే ఇట్లా ఎంతో మంది ఉన్నారు చరిత్రలో. అంటే దానికి మనం ఒక టార్గెట్ పెట్టుకుని, ఒక గోల్ పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే, ఎందుకంటే మనకు కూడా తెలుసు ముత్యాల రాజు గారి ముందు మనకి వెస్ట్ గోదావరి కూడా కలెక్టర్గా చేశారు. ఆయన కూడా ఇక్కడే చిన్న విలేజ్ గొల్లపాలెం, చుట్టూ కూడా నీరు ఉంటుంది. గొల్లపాలెం చిన్న విలేజ్. అటువంటి చిన్న విలేజ్లో పుట్టినటువంటి వ్యక్తి ఆయన ఏదైతే సివిల్ సర్వీస్లో నెంబర్ 1 ర్యాంక్ సాధించాడు. ఆయన సామాన్యమైన విషయం కాదు. అంటే ఇట్లా ఎంతో మంది ఉన్నారు అక్కడి నుంచి మన లోకల్గా మనకు తెలుసున్నటువంటి వాళ్ళు కూడా. అంచేత ఖచ్చితంగా మీరు కూడా భవిష్యత్తులో ఒక టార్గెట్ పెట్టుకుని, ఒక గోల్ పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా ఒక హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తే 100% కూడా మీరు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తారు. నర్సాపురం నియోజకవర్గం టౌన్ లో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారిచే నర్సాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారికి సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు పాల్గొన్నారు. సూర్య సత్కారం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చేయించాలని మేము భావించాము. అంచేత పెద్ద మనసుతోటి బాబుశ్రీ గారిని అంగీకరించవలసిందిగా కోరుకున్నాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా నాకేంటి కాబట్టి ఇంకా ఆయన అంగీకరించే తప్పదు.
మన సంఘానికి వారి స్పందన తెలియజేసే ముందు మన ఈ సీనియర్ సిటిజన్స్ తోటి సుదీర్ఘ అనుభవం, అన్ని బాధ్యతలు నెరవేర్చి యువతకు కానీ నాలాంటి వారికి కానీ మార్గదర్శకులుగా ఉండి మరి ఈ రోజున మీరు కూడా ఈ వయసులో ఏదో చేయాలని తపనతో సాహిత్యంగా కానీ సాంస్కృతిక కానీ సేవా కార్యక్రమాలు కానీ మన గ్రామాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలి, మన గ్రామాన్ని మనం కాపాడుకోవాలి అన్న మంచి ఆలోచనతోటి మరి వాళ్ళ మహిళలు ఉన్నారు ఇక్కడ, అదేవిధంగా పెద్దలు ఉన్నారు. దీంట్లో ఏంటంటే ఒక డాక్టర్లు చేసిన వారు ఉన్నారు, అదేవిధంగా ఉద్యోగ బాధ్యత నెరవేర్చిన వారు ఉన్నారు, వివిధ రకాలుగా కూడా గవర్నమెంట్ నుంచి. మీ అందరికీ కూడా ఇవాళ మీ చేతుల మీదుగా మరోసారి చెప్తున్నాను, ఇలాంటి పెద్దల చేతుల మీదుగా నేను వారు తీసుకునే సత్కారం నిజంగా నేను చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఇందాక చెప్పారు, సుబ్బారావు చెప్పారు పెద్దలు. సుబ్బారావు గారు కూడా నాకు నా వెన్నంటే ఉండి ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజల సమస్యల పట్టణ జిల్లా సమైక్యాంధ్ర విషయంలో కానీ ప్రతి సంఘటనలో కూడా మరి ఆయనతో కూడా మేమందరూ కూడా కలిసి మన నియోజకవర్గాన్ని కూడా మేము సమస్యలపై పోరాట సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి జక్కం బాబుజీ గారు ఉన్నారు ఇక్కడ పెద్దలు, అదేవిధంగా మన దవేజీ గారు, మరి సిలార్ సాహిబ్ గారు. ఆయన అంటే కూడా మరి ఆయన మాటలోనే తెలుస్తుంది ఆయన ఏ రకంగా వాయిస్ అన్నది. మరి మహిళలు ఉన్నారు, సత్యనారాయణ గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే మీ సుదీర్ఘ అనుభవాలతో పాలకొల్లులోని ఆర్యవైశ్యుల విద్యా సంస్థల ఏర్పాటు సత్రాల దాతృత్వంతో ఏర్పాటు చేయడం వలనే అనేక మంది ఉన్నత విద్యను అభ్యసించారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. చాంబర్స్ కళాశాల విద్యార్థులకు రేపాకవారి సత్వం ఆధ్వర్యంలో ఉచితంగా విద్యార్థులకు యూనిఫామ్లు అందించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చాంబర్ అధ్యక్షుడు కారిమూరి నరసింహారావు, జక్కంపొడి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈవేళ పాలకొల్లులో ఉన్నటువంటి అద్దేపల్లి వారి సత్రం కానీ, రాపాక వారి సత్రం కానీ, మన్యం జగ్గం గారి సత్రం కానీ, అంతిం సుబ్బయ్య గారి సత్రం కానీ, అన్నదాన సమాజం కానీ, ఏదైతే ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు తెలుసుండి ఏ పట్టణంలోనూ ఎక్కడా లేనిటువంటి విధంగా ఇంత పెద్ద ఎత్తున దాతృత్వం కలిగినటువంటి సత్రాలు మన పాలకొల్లు పట్టణంలో ఉండడం మనందరికీ అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. వారి దాతృత్వానికి మనం అందరం కూడా దాసోహలే. నేను ఆ రోజు ఎంతోమంది పిల్లలకి భోజనాలు ఈ సత్రాల్లో మధ్యాహ్నం, అదేవిధంగా బుక్స్ కూడా ఉచితంగానే మీ అందరికి కూడా ఇచ్చేటువంటి ఆ యొక్క సత్రం. ఈరోజు మరి ఇటువంటి యూనిఫామ్స్ కూడా ఇప్పుడే చెప్తూ ఉన్నారు. ఏదైతే ఇక 4-5 సత్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా
మరి 100, 50, 120 ఇట్లాగా యూనిఫామ్స్ అంతా కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగా రాపాక వారి సత్రం కూడా ఈరోజు 120 మంది బాయ్స్, 60 గర్ల్స్, 120 మందికి ఈవేళ ఉచితంగా ఈరోజు యూనిఫామ్స్ ఇవ్వడం చాలా సంతోషం. ఇది ఇచ్చేటువంటి ఏదైతే మరి సహాయం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం అందుకుని మీరు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి మీరు కూడా చేరుకుని భవిష్యత్తులో మీరు కూడా మళ్ళీ ఇంకొక 10 మందికి హెల్ప్ చేసేటువంటి విధంగా మీరు కూడా ఇంకో 10 మందికి దారి చూపించేటువంటి విధంగా మీ యొక్క భావి జీవితం కూడా ఉండాలని వాకర్స్ క్లబ్ పాలకొల్లు ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం ఘనంగా జరిగింది. స్నేహం అనేది ఒక మధురమైన భావన అని, స్నేహితులు లేకుంటే మానవ జీవితానికి పరిపూర్ణత చేకూరదని వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకర్ రావు అన్నారు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం పాలకొల్లు కొత్త కుళాయి చెరువు వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన వాకర్ మిత్రులు ఒకరినొకరు స్నేహ కంకణాలు ధరింపచేసుకున్నారు. తదుపరి తీపి మిఠాయిలు, చిరు జ్ఞాపికలు క్లబ్ తరపున అందరికీ అందించారు. కార్యక్రమాన్ని క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్ నడిపించగా క్లబ్ కోశాధికారి పోతుల ఉమాశంకర్రావు, ఉపాధ్యక్షులు మానెం బసవరాజు, సలాది రామచంద్రరావు, దనాని శ్రీరామ్మూర్తి, జువాజీ కళ్యాణ్, నంబూరి గంగా పవన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మంచి బహుమతి కూడా మీకు అందరికీ కూడా విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే హ్యాపీ హ్యాపీ ఉండండి స్వామిజీ వారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే లోపలికి చేయండి ప్యాకెట్ ఉంటుంది. ఆయన ఒకసారి ఇలా అందరూ ఇలా పెట్టండి ఒకసారి. ఇలా చూడండి మాస్టర్. ఈ రోజు మన మొత్తం కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. ప్రతి కార్యక్రమం సహకరిస్తున్నటువంటి బీసీఎల్ ప్రసాద్ గారికి మన అందరి తరఫున కూడా స్నేహితుల దినోత్సవం సందర్భంగా మన వాకర్స్ మిత్రులందరికీ శుభాకాంక్షలు. అలానే ఈ క్లబ్ ద్వారా ఎంతోమంది మిత్రుల్ని కలవటం ఎంతో ఆనందంగా ఉంది. నేను కూడా ఇవాళ అందరూ కూడా ఇలాగా మన క్లబ్ అనేది నాకు ఇది చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తాను. సృష్టిలో తీయనైనది స్నేహం. జన్మని మన తల్లిదండ్రులు మనకిస్తే దేవుడిచ్చినటువంటి బంధువు ఎవరన్నా ఉన్నారంటే స్నేహితుడే. ఈ స్నేహబంధం అనేటువంటిది అన్ని రకాల రక్త సంబంధాల కంటే కూడా అతీతమైంది, ఉత్తమమైంది, అనిర్వచనీయమైనటువంటి ఈ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మన స్నేహితులని, మన స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు ఎక్కడున్నప్పటికీ కూడా మన స్నేహితులు మన దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా, విదేశాల్లో ఉన్నా ఒక కాల్ చేసి ఎలా ఉన్నావు, అందరూ బాగున్నారా అని చక్కగా పలకరించుకుని మన మధుర శృతులు గుర్తు చేసుకున్నట్టయితే ఈ రోజుకి మంచి సార్థకత చేకూరుతుంది. ఈ సందర్భంగా మా వాకర్స్ క్లబ్ పాలకొల్లు ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ గారు తట సుధాకర్ గారి నాయకత్వంలో ఈరోజు పాలకొల్లు కొత్త కుళాయి చెరువు దగ్గర మేము ఈ విధంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా అందరం కూడా చేతికి మన స్నేహబంధం గుర్తిస్తూ ఒక బంధనాన్ని కూడా కట్టడం జరిగింది, ఒక రక్షాబంధనం లాగా. అదేవిధంగా స్వీట్స్ పంపిణీ, అదేవిధంగా చిన్న గిఫ్ట్ కూడా అందరికీ అందించి ఈ స్నేహం యొక్క పరిమళాలని అందరికీ కూడా అందజేయాలనేటువంటి ఒక సంకల్పాన్ని ఈ సందర్భంగా ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అనండి. ఆగస్టు 1వ ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటాం తరతరాలుగా వస్తున్నది. ఈ స్నేహితుల దినోత్సవానికి ఇంతమందితో
ఉదయాన్నే ఆహ్లాదకరంగా, అది మన వాకర్స్తో ఆహ్లాదకరంగా ఉండటం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ఈ వాకర్స్ క్లబ్కి అందరూ మిత్రులు కూడా ఉదయాన్నే వచ్చి స్నేహపూర్వకంగా కలిసి మంచిగా కలిసిమెలిసి వెళ్ళటంలో ఎంతో ఆనందం ఉందని పాలకొల్లు పట్టణంలో ప్రధానంగా ఉన్న దమ్మయ్యపర్తి డ్రైన్, బెజవాడ కోడ్ ప్రక్షాళన పనులు యుద్ధ ప్రాతిపదికన మంత్రి నిమ్మల రామానాయుడు చేపట్టారు. గత 5 సంవత్సరాలుగా పూడికితీత చేపట్టకపోవడం వల్ల అనేక ప్రాంతాలు వర్షాకాలం ముంపుకు గురవుతున్నట్లు చెప్పారు. టిట్కో ఇళ్ల సముదాయంలో మిగిలిన పనులు పూర్తి చేసి త్వరితగిన అర్హులందరికీ ఇళ్లు అందించడం జరుగుతుందన్నారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయసారథి, బోనం చిన్నబాబు, జక్కంపూడి కుమార్, ఉండమట్ల కబ్బర్ది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పాలకొల్లు పట్టణానికి సంబంధించి దమ్మయ్యపర్తి కోడ్ ఏదైతే ఉందో దానివల్ల దగ్గర 10 వార్డులు ముంపుకు గురయ్యేవి. చిన్నపాటి వర్షానికి కూడా కమిషనర్ గారు అదేవిధంగా మనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా దగ్గరుండి ఆ దమ్మయ్యపర్తి కోడ్ని యుద్ధ ప్రాతిక మీద క్లియర్ చేసుకుంటూ వెళ్ళడం. అదేవిధంగా ఏదైతే బెజవాడ కోడ్ వల్ల దగ్గర అక్కడ 7-8 వార్డులు అక్కడ ముంపుకు గురయ్యేది. ఆ బెజవాడ కోడ్ను కూడా మొగల్తూరు డ్రైన్ వరకు కూడా క్లీన్ చేసుకోవడం వల్ల కొంతమేర తాత్కాలికంగా సమస్య క్లియర్ అయినా భవిష్యత్తులో శాశ్వత ప్రాతిపదికన దమ్మయ్యపర్తికి సంబంధించి ఎంత నిధులు అవసరమో అవన్నీ కూడా ఇరిగేషన్తో ఎస్టిమేషన్ చేస్తే శాశ్వత పరిష్కారం చేయాలనేటువంటిది ఒకటి మనం రివ్యూలో చేయడం జరిగింది. రెండవది ఏదైతే టిట్కో ఇళ్లకు సంబంధించి ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే మనం పనిచేయాలో అవన్నీ కూడా బ్లాక్ వైజు, ఫ్లాట్ వైజు ఎంత పర్సంటేజ్ రిమైనింగ్ వర్క్ని చేయాలో కూడా అవన్నీ కూడా ఇమ్మీడియట్లీ ఆ ఫైల్ని పుటప్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే లోన్స్కి సంబంధించి అంటే బ్యాంకులకి ఇంకా రుణాలు తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని ఎవ్వరిని కూడా బ్యాంకులకి పోనివ్వద్దు, వాళ్ళకి ఎవ్వరికి కూడా లోన్స్ ఇవ్వద్దు, తీసుకోకూడదు అని ఈవేళ అధికారులు కూడా స్పష్టంగా వాళ్ళు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మనం ఇంకా కన్స్ట్రక్షన్ చేసేది ఏదైతే ఉందో అక్కడ క్లీనింగ్ కానీ, లైటింగ్ కానీ, ఫుట్పాత్ బ్రిడ్జి కానీ, వాటర్ కానీ, డ్రైనేజీ ఇవన్నీ కూడా ఇమీడియట్లీ క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. వచ్చే వారం 10 రోజుల్లో ఒకసారి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా వస్తూ ఉన్నారు. ఆయనతో కూడా అక్కడ రివ్యూ పెట్టుకుని ఆ త్వరితగతంగా ఆ బ్యాలెన్స్ వర్క్లు కూడా కంప్లీట్ చేసి అన్నమాట ప్రకారం వాళ్ళకి ఇల్లుని హ్యాండ్ ఓవర్ చేయాలనే విధంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఇంకా బొండాడు వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానం, అబ్దుల్ కలాం హెల్త్ పార్కు, ఏదైతే మన హిందూ శ్మశాన వాటిక కైలాసవనం, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే ఫాస్ట్గా క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 27వ వార్డులో ఉన్నటువంటి క్రిస్టియన్ బరిల్ గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి పరిశీలన చేసి అది కూడా ఒక ఎస్టిమేషన్ కూడా మనం తీసుకోవాలి, దాన్ని కూడా క్లియర్ చేయాలి, అందంగా తీర్చిదిద్దాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా 18వ వార్డులో బాబు జగజ్జీవన్ రావు కమ్యూనిటీ హాల్కి సంబంధించి అక్కడ కూడా స్థల సేకరణ విషయంలో కూడా చొరవ చూపమని చెప్పేసి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. వీటితో పాటుగా మెయిన్గా వాటర్ సమస్య, డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి వాటర్కి అదనంగా ఇంకా మంచినీళ్ళు మనం మహిళలకి అత్యంత అవసరమైనటువంటి మంచినీరు సౌకర్యాన్ని పెంచడానికి కూడా ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన, ఎందుకంటే 2019 వరకు చకచక అభివృద్ధిని చేసుకుంటూ వెళ్ళాం పాలకుల్లో. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో అవన్నీ కూడా కుంటుపడిపోయి 20 సంవత్సరాలు వెనక్కిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ బ్యాలెన్స్ వర్క్లన్నింటినీ కూడా మళ్ళీ గత పాలనలో ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ ఈ పాలనలో చేయవలసినవి, అంటే డబల్ వర్క్ డబల్ టైం మేము పనిచేస్తేనే అవన్నీ కూడా జరుగుతాయి. ఆ విధంగా అందరికి కూడా గైడ్ చేస్తూ స్పీడప్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా అంబేద్కర్ ఏదైతే భవన్ ఏదైతే ఉందో దానికి కూడా పెయింటింగ్స్ కానీ, రిపేర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని, అదేవిధంగా గౌడ సెట్టిబల్జీ భవనానికి సంబంధించి కూడా ఆ డిజైన్స్, ఎస్టిమేషన్లు, అదేవిధంగా మన ముస్లిం షాదీఖానా అవన్నీ కూడా మేము డిస్కషన్ చేసాం. అవన్నీ కూడా అతి తొందరలోనే ఇవన్నీ పనులు స్టార్ట్ చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తాం. ఆషాఢ మాస అమావాస్య చౌడేశ్వరి దేవి అమ్మవారికి జయంతి వేడుకలు స్థానిక పాలకొల్లు పట్టణ దేవాంగ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో
ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమమునకు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు వట్టం గణేష్ మాట్లాడుతూ ఆషాఢ అమావాస్య రోజున శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి వేడుకలు దేవాంగ కులస్తులు జరుపుకోవడం ఆనవాయితీ అని, ఆషాఢ అమావాస్య శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి వేడుకలు అంతా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ మానెం బసవరాజు, జిల్లా కార్యదర్శి అల్లాడ కుమారస్వామి, ప్రచార కార్యదర్శి రొబ్బి భాస్కర్ రావు, పాలకొల్లు సంఘ ట్రెజరర్ బాసిన సత్యనారాయణ, బాసిన గుణవేశ్వరరావు, ఎర్ర శివాజీ, బొండపల్లి చంద్రశేఖర్, జిల్లా మహిళా విభాగ కార్యదర్శి మానెం శశికళ, బాసిన భార్గవి, మానెం గంగాభవాని, వట్టం కిరణ్ తదితరుల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఎలమంచిలి మండలం ఆరేపేటలోని అంబేద్కర్ విగ్రహం పై స్లాబ్ పనుల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని కార్మికుడిగా పనిచేయడం విశేషం. నియోజకవర్గంలోని అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలపై స్లాబ్లను రానున్న రోజుల్లో వేయిస్తామన్నారు. శాసనసభ్యుడిగానే కాకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి జలవనరుల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించిన, ఏదైతే ఏ లక్ష్యంతో అయితే నేను రాజకీయాల్లోకి వచ్చానో ఆ లక్ష్యం ఎప్పుడు కూడా నేను మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి నా సొంత నియోజకవర్గం పాలకొల్లు విచ్చేసినప్పుడు నా నియోజకవర్గంలో నేను మొదలు పెట్టేటువంటి మొట్టమొదటి పని నాకు అత్యంత ఇష్టమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఎవరైతే విగ్రహాలకి పైకప్పు లేకుండా ఎండకి వానకి తడుస్తూ ఆరిపేట గ్రామంలో ఉన్నాయో ఆ శ్రమదానంతో ఆ రోజు మొట్టమొదటి పనిగా నా నియోజకవర్గంలో మంత్రిగా దీన్ని ఆ రోజు చేపట్టడం జరిగింది. ఈరోజు దాన్ని స్లాబ్ తీసుకొచ్చి అవకాశం ఉన్నప్పుడల్లా శ్రమదానం ఆ పనుల్లో చేస్తూ, ఎందుకంటే ఏదైతే నా నియోజకవర్గంలో ఇట్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు గారు ఎన్నో విగ్రహాలు మరి ఇంకా ఇట్లా పైకప్పు లేకుండా ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క మహనీయుల యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇటువంటి శ్రమదానంతో దాతల సహకారంతో వాటన్నిటికీ కూడా పైకప్పులు నిర్మాణం చేయాలనేది ఒకటి. అదేవిధంగా నేను ప్రచారంలో కానీ ఇతరత్ర గ్రామాలకి వార్డుల్లోకి వెళ్తున్నప్పుడు ఎంతోమంది నిరుపేదలు, తల్లిదండ్రులు లేక కొంతమంది పిల్లలు అంగవైకల్యంతో కొంతమంది, రేపు
ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని చనిపోతే ఎవరికి ఆసరా లేనిటువంటి వాళ్ళు కొంతమంది ఇట్లా ఎంతోమంది కనిపిస్తున్నప్పుడు మానవీయ కోణంలో వాళ్ళకు కూడా ఏదైనా ఒక గూడు నిర్మాణం చేయాలి. అయితే నా ఒక్కరితోటే ఇటువంటి తలంపు సాధ్యం కాదు కాబట్టి అటువంటి పనుల్ని శ్రమదానంలో నేను కూడా భాగం పంచుకోవడం ద్వారా మిగిలిన వారు ఎవరైతే వాళ్ళ దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తినిచ్చి ఎస్ రామానాయుడు గారు ఒక మంచి కార్యక్రమంలో శ్రీకారం చుట్టడమే కాకుండా అందులో ఆయన స్వయంగా శ్రమదానం చేస్తూ భాగస్వాములు అవుతూ ఉన్నారు. కనీసం మనం శ్రమదానం చేయకపోయినా ఇతరత్ర మనకి ఏ రకంగా అయితే ఉపయోగపడగలిగితే ఆ రకంగా ఆ పేదలకి, ఆ బడుగు బలహీన వర్గాల వారికి ఉపయోగపడతామనేటువంటి ఒక స్ఫూర్తిని ఇవ్వాలనే ఆలోచనతో నేను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ శ్రమదానం చేస్తూ ఈరోజు కూడా మరి ఈ యొక్క అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ పైప్ కప్పు మరి పనుల్లో కూడా నిమగ్నమై శ్రమదానం చేయడం జరిగింది. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పుట్టినరోజు పురస్కరించుకొని బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పలు ప్రాంతాలలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి కుమార్, ఉండమట్ల కబర్ది, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. వెంకటేశ్వరీ దేవి నామదేవ్యాః సౌభాగ్యవత్యాః ఆయుర్వేదీశ్వర్యావత్యర్థం యజమానస్య రాజకీయ రంగేషు అత్యున్నత పదవీ సిద్ధ్యర్థం మనోధీశ్వరనిత్యర్థం సమస్త జనాకర్షిత్యర్థం శ్రీ ఉషా ఛాయా సమేత సవితృ సూర్యనారాయణ స్వామి పరిపూర్ణానుగ్రహ సుధాదేన నాగేశ్వరం నామధేత్య ధర్మపత్ని నైవేద్య ఆయుర్వేదీశ్వర్యావత్యర్థం సంపూర్ణానుగ్రహం ఆయుర్వేదీశ్వర్యావత్యర్థం కాళేవ్యాధి సంపూర్ణానుగ్రహం సంపూర్ణాయుష్యారోగ్యావత్యర్థం మనోభీష్టమనిత్యర్థం కుటుంబోస్య సత్య వెంకట మల్లికార్జునో నామధేత్య ధర్మపత్ని నైవేద్య సహకుటుంబస్య ఆయుర్వేదీశ్వర్యావత్యర్థం. అంతే కదండి. ఆయుర్వేదీశ్వర్యావత్యర్థం శ్రీ ఉషాఛాయా సమేత సవితృ సూర్యనారాయణ స్వామి పరిపూర్ణానుగ్రహం లోక కళ్యాణ సిద్ధ్యర్థం. అందరూ చెప్పాలి. మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. చెప్పండి. మహాదేవ మహాదేవ మహాదేవ. ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గ ముద్దుబిడ్డ ఉక్కు భారీ పరిశ్రమ శాఖ మార్చులు నర్సాపురం పార్లమెంట్ సభ్యులైనటువంటి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఇవాళ ఉదయం మన సూర్యహోమం అలాగే వారి పేరు చెప్పి మొక్కలు నాటడం జరిగింది. అలాగే క్షేత్రపాలకులు పంచారామంలో ఒకటైనటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి సన్నిధిలో హోమంలో అభిషేకములు ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అలాగే రావుల వృద్ధాశ్రమం దగ్గర ఆ వృద్ధులందరికీ కూడా ఆ బ్రెడ్ లై కూడా పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి పాలకొల్లు పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ అలాగే ఎన్డీఏ కూటమైనటువంటి తెలుగుదేశం నాయకులు అలాగే వారి మిత్ర బృందం బంధువర్గం కూడా ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రీనివాస వర్మ గారికి మా క్షేత్రపాలకులైనటువంటి క్షీరారామలింగేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఈ 5 సంవత్సరాలలో కూడా మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, అందులో పర్టికులర్గా మన జిల్లాని కొద్దిగా పరిశ్రమలతో పాటు నిరుద్యోగులకి అందరికీ కూడా ఒక మంచి ప్రాజెక్టు తీసుకొచ్చి మన అభివృద్ధి చెందాలని, అదే కోటిపల్లి రైల్వే స్టేషన్, కోటిపల్లి రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో అది కూడా ఈయన హయాంలో అవ్వాలని, అలాగే క్షేత్రపాలక రామలింగేశ్వర స్వామి సన్నిధిలో బ్రహ్మలందరూ కూడా అడుగుతున్నారు కాశీకి ట్రైన్ వేయించమని, అది కూడా వీరి హయాంలో జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. రాష్ట్రంలో జగన్ 5 సంవత్సరాల పరిపాలనలో ఖజానా ఖాళీ అయిందని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే 1వ తేదీన పెన్షన్లు, ఉద్యోగుల జీతాలు అందించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందన్నారు.
ఎలమంచిలి మండలం అబ్బిరాజుపాలెం గ్రామంలో వరద ముంపు ప్రాంతాల రైతులకు ఉచితంగా పశువుల దాణా అందించిన సందర్భంగా మాట్లాడారు. ఈ రాష్ట్రం అప్పుల మయంలో ఉన్నటువంటి పరిస్థితి, అప్పుల ఊబిలో ఉన్నటువంటి పరిస్థితి, ఖజానా అంతా కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో చూసాం. ఈ రాష్ట్రం అప్పుల్లో ఉందని నేను చెప్పడం కాదు, ఏదైతే నిన్ననే చాలా క్లియర్ గా NIPFC వాళ్లే చెప్పడం జరిగింది. ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ వాళ్లే నిన్న చెప్పారు. GSDPలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల వాటా 36% ఉందని. అంటే ఏదైతే 2019-20లో ఇది 24% ఉంటే 2020-21లో 28% పెరిగింది. 2021-22 తర్వాత 2022-23 అంటే చూసేటప్పటికి 36%. మరి ఈవేళ GSDP అప్పుల్లో ఉన్నటువంటి వాళ్లే, రాష్ట్ర అప్పులు వాళ్లే తెలియజేసినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఇంత అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా నిన్ననే మీరు చూసారు 1వ తేదీ వచ్చింది. 1వ తేదీ వస్తే ఒక్కరోజు దగ్గర 8,300 కోట్ల రూపాయలు, ఒక్కరోజు 8,300 కోట్ల రూపాయలు ఖాతాల్లోకి వేసాం. ఏదైతే 5,300 కోట్లు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వారి జీతాలు, వాళ్ళ పెన్షన్లు 1వ తేదీనే వాళ్ళ అకౌంట్ లోకి చాలా కాలం తర్వాత, ఎందుకంటే గతంలో జీతాలంటే మరి 2వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు పడేది. 8,300 కోట్ల రూపాయలు ఒక్క రోజు మీ ఖాతాల్లోకి ఇన్ని అప్పులున్నా కూడా మరి జమ చేశారని అంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు, ఒక పని చేసేటువంటి నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఒక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఉండడం వంటి నాయకుల వల్లే ఇది సాధ్యమైంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంత కష్టకాలంలో కూడా ఒక్కరోజు ఇన్ని వేల కోట్లు మీ అకౌంట్ లో జమ చేసిన, నిన్న వాళ్ళ పత్రిక చూస్తే వాళ్ళకు ఒక అవినీతి పత్రిక ఉంది, వాళ్ళ పార్టీ ఒక కరపత్రిక ఉంది. దాంట్లో అన్ని కూడా పెన్షన్లకి ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారని చెప్పి అవాస్తవాలు రాసినటువంటి పరిస్థితి. గతంలో లక్షలాది మంది వాలంటీర్స్ ఉన్నా కూడా పెన్షన్స్ 3-4 రోజులు సమయం పట్టేది 95% పూర్తి చేయడానికి. ఈవేళ ఏదైతే సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకుని కేవలం 6 గంటల్లోనే 97% పెన్షన్లు మనం పంపిణీ చేశాం. అంటే ఆ యొక్క రోత పత్రిక అవాస్తవాలు, అసత్యాలు నిన్న ప్రచురణ చేసినటువంటి పరిస్థితి. అందుకే నేను కూడా ఎప్పుడు మీటింగ్ లో చెప్తూ ఉంటాను, మీరు కూడా అందరికీ చెప్తూ ఉండాలి. ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్ మీద మీకు ఉంటుంది ఒక వార్నింగ్, పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం. అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరం. చేత ఆ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మనకి అనారోగ్యమైనటువంటి సమస్యలు వచ్చి ఇప్పటికే మనం ఎక్కువ, ఎందుకంటే ఈ మన తిండి వల్ల కానీ, మనం తాగేటువంటి నీరు వల్ల కానీ, వాతావరణ పొల్యూషన్ తోటే కొంత మనకి ఏజ్ బార్ తగ్గిపోతూ ఉంది. అది మళ్ళీ సాక్షి కూడా చదివారనుకోండి ఇంకా తగ్గిపోయేటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ధార్మిక సామాజిక పరిషత్ పాలకొల్లు శాఖ ఆధ్వర్యంలో కరోనా నిర్మూలన కోసం హోమం ఘనంగా జరిగింది. సరస్వతి శిశుమందిర్లో వేద పండితులు 219వ వారం హోమాన్ని నిర్వహించారు. అనేక మంది భక్తులు పాల్గొన్నారు.
ये तीर्थानि स्पर्शन्ति सुरकामं दोनिसङ्खिणः य एतावं तच्च भूयागं तच्च दिशो रुद्रावितस्थिरे तेषागं सहस्रयोजने वसन्वान् जन्मसि नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये अन्तरिक्षेर्येषामन्नं वातो वर्षमत्पत्तेभ्यो दशभ्रात् ये दशदक्षिणाधः प्रदेशे दशोर्ध्वास्तेभ्यो नमस्तेनं प्रयन्तु स्नेहिकं विष्णो यश्चनो स्थितं भोजम्भे ददामि त्र्यम्बकं यजामहे सुगन्धं पुष्टिवर्धनं उर्वाचकमिबन्धनं मृत्योर्मुख्यमामृता పాలకొల్లు నియోజకవర్గ టీడీపీ నాయకుల సమన్వయ కమిటీ సమావేశం లయన్స్ కమ్యూనిటీ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన టీడీపీ నాయకులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొట్టుముక్కల గాంధీ, భగవాన్ రాజు, పెచ్చేటి బాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమన్వయ కమిటీ సభ్యులకు, అనుబంధ కమిటీ సభ్యులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్నికల తర్వాత మనం మొట్టమొదటి సమన్వయ కమిటీ సమావేశం ఇది. ఈ సమావేశం సందర్భంగా ముందుగా మీ ద్వారా యొక్క పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అత్యధిక ఓట్ల శాతంలో 2వ నియోజకవర్గంగా, అంటే ప్రతి 100 ఓట్లలోనూ కూడా 70 ఓట్లు, అంటే 70% ఓట్లు సంపాదించి రాష్ట్రంలో అత్యధికంగా ఓట్లు పొందినటువంటి వాళ్ళు 2వ స్థానంలో శాసనసభ్యుడిగా గెలుపొందించేటువంటి విధంగా కృషి చేసినటువంటి మీకు, మీ ద్వారా మన నియోజకవర్గ ప్రజలకు కూడా అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈవేళ మనం అధికారంలోకి వచ్చాం, గత 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నాం, అందుచేత ఎట్లా మనం ఈ 5 సంవత్సరాల ముందుకు పోవాలి, మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు ఏవైతే గత 5 సంవత్సరాల్లో మనం ఏవైతే మన దృష్టికి రావడం కానీ, మనం అనుభవించడం కానీ ఏవైతే జరిగాయో వాటిని అన్నింటినీ కూడా ఎట్లా మనం పరిష్కారం చూపి భవిష్యత్తులో వాళ్ళకి ఎట్లా మనం న్యాయం చేయగలగాలి, ఇటువంటివన్నీ కూడా ఒకసారి మనం చర్చించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కూడా చూస్తూ ఉన్నారు, ఏదైతే రిజల్ట్ వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి ఖాళీ సమయం అనేది అసలు ఉండనటువంటి స్థితిలో, అందులోనూ పర్టికులర్గా ఏదైతే ఇరిగేషన్ జలవనరుల శాఖ ఏదైతే ఉందో మరి చూడడానికి నాకు కూడా ఇప్పుడు చాలా, ఎందుకంటే నేనే కొంచెం కష్టపడతాను, అదేవిధంగా కొద్దిగా దాని మీద మైండ్ అప్లై చేస్తాం, స్టడీ చేస్తాం. అట్లాంటిది నాకు కూడా ఈ యొక్క శాఖ అసలు, ఎందుకంటే అటు శ్రీకాకుళం దగ్గర నుంచి అటు అనంతపురం వరకు కూడా డిఫరెంట్ ఎందుకంటే ఒక పక్కన పోలవరం లాంటి అతి పెద్ద బౌద్ధాత్మక సాధక ప్రాజెక్టులు నిర్మాణం,
మరొక పక్క వాటితో పాటుగా అనేకమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే దగ్గర ఒక 50-60 వరకు కూడా అటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉండడం. ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా మనం పనిచేయాలంటే నిధుల సమస్య ఒకటి, రెండవది టెక్నికల్గా కూడా ఎప్పటికప్పుడు డిజైన్స్ తీసుకోవాలి, మళ్ళీ దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా ఎక్కువ పని ఈ యొక్క ప్రాజెక్ట్స్ లో మనందరికీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. పాలకొల్లు బంగారు రేవు చెరువు గట్టున వేంచేసి ఉన్న శ్రీ మావురమ్మకు భక్తులు అమ్మవారి ఆషాఢ మాస సారను సమర్పించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శంకరాపు శ్రీను, కర్నేని గౌరీనాయుడు దంపతులు పాల్గొన్నారు. నాట్లు వేసి వర్షాల కారణంగా నష్టపోయిన రైతులందరికీ 80% సబ్సిడీపై విత్తనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు మండలం సంగం చెరువు గ్రామంలో రైతులకు సబ్సిడీ విత్తనాలను అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓకే సార్.
రాయితీపై విత్తనాల సరఫరా కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఇరిగేషన్ శాఖ మార్చులు ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. ఆగర్లు, అగత్తపాలెం, సగం చెరువు, వెలివెల, పాలకొల్లు, రూరల్, వరిదినం ఈ 6 గ్రామాల్లో కూడా అందించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ప్రధానంగా ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక నెల 15 మనం మామూలుగా 150 రోజులు పంట వేసుకునేదానికి మన యాజమాన్యం కూడా చాలా జాగ్రత్తగా మనం చెప్పాలి. మన అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, ఏడియా కానీ, విఏ కానీ నేను ఇచ్చేటువంటి ఆదేశాలు ఏంటంటే అదేవిధంగా గోరింతాడ, ఎందుకంటే కంబైండ్ ఇది సగం చెరువు గోరింతాడ సచివాలయం చేత గోరింతాడ నాయకులకు చొప్పల నాగేశ్వరరావు గారు లేపండి సార్ యాక్కొండాలండి గోరింతాడ చొప్పల లేపండి. ఓకే సార్ వీడియో ఎలా జరగాలి అన్నీ చేసుకుంటుంది. ఓకే సార్ లేపండి సార్. వరదలకి మరి అకాల వర్షాలకి ఏదైతే నష్టపోయారో రైతులు కూడా ఆదుకోవాలని చెప్పి సాక్షాత్తు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటించడం జరిగింది. అచ్చెన్నాయుడు గారితో పాటుగా ఈ ప్రకృతి విపత్తుల శాఖ కూడా హోం శాఖ ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో వంగలపూడి అనిత గారు కూడా మన పశ్చిమ గోదావరి జిల్లా రావడం జరిగింది. అంటే ఒక వర్షం వస్తే ఎక్కడో అమరావతిలో ప్యాలెస్ల్లో పడుకోవాలా, గత ముఖ్యమంత్రి మాదిరిగా ప్యాలెస్లుగా నిద్ర పోవాలా. వరద వస్తుందంటే వరద కంటే ముందుగానే ఈవేళ మంత్రులు మేము పోలవరం పోతే నిర్వాసితులు చెప్తూ ఉన్నారు. గతంలో మాకు కుక్కడి మంచినీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో చూడలేదు. గతంలో ఒక్క మంత్రి కూడా మా 5 సంవత్సరాల్లో మా పోలవరం నిర్వాసుల దగ్గరికి వచ్చి మాట్లాడింది లేదు. ఈవేళ 4 మంత్రులు వచ్చారు మా దగ్గరికి అని చెప్పి సాక్షాత్ నిర్వాసితులు సైతం సంతృప్తి వ్యక్తం చేశారని. అంటే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము పనిచేస్తాం, క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుంటాం. అందుకే నాట్లు వేసి ఎవరైనా పంట నష్టపోతే దాన్ని నమోదు చేసి అది కూడా పారదర్శకంగా కఠినమైన నిబంధనలు లేకుండా పారదర్శకంగానే వాటిని నమోదు చేసి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనేది ఒకటి. రెండవది ఏదైతే ఇత్తనాలు ఆకుమడికి సంబంధించి వేసి ఆకుమడి మునిగిపోయి ఏదైతే నష్టపోయారో వాళ్ళకు కూడా 80% సబ్సిడీతో, అంటే దగ్గర 900 రూపాయలు పైబడి ఉండేటువంటి విత్తనం ప్యాకెట్ ని 220 రూపాయలకి, అంటే కేవలం 20% మాత్రం మీరు చెల్లిస్తే 200 రూపాయలు చెల్లిస్తే మీకు 30 కేజీల ప్యాకెట్ మీకు అందించడం జరుగుతుంది. ఇది కూడా ఇప్పుడే జేడీ గారు చెప్పడం జరిగింది. ఇది స్వల్పకాలిక రకం 1153. అది ఎందుకంటే ఇది 120 రోజులే కాబట్టి ఇప్పుడు ఒక నెల రోజులు డిలే అయింది కాబట్టి మళ్ళీ రేపు రబీ పంట లేట్ అవ్వకుండా ఈ యొక్క స్వల్పకాలిక రకం ఇస్తూ ఉన్నాం. చేత మీరు ఉపయోగించుకుని ఈ సబ్సిడీ మీద వచ్చే విత్తనాలను ఉపయోగించుకుని రైతులందరూ కూడా మళ్ళీ ఆకుమళ్ళు వేసి నారుమళ్ళు వేసి వ్యవసాయానికి సంసిద్ధులు కావాలని చెప్పి మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుకుంటూ ఇవాళ ఎక్కడ ఏ గ్రామంలో అయినా సరే విత్తనాలు పూర్తిగా సరఫరా పెట్టమని చెప్పడం జరిగింది. ఎవరైతే ఇక ప్రజాప్రతినిధులు కానీ మన నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో మీ గ్రామాల్లో అవసరమైతే చాటింపుతో సహా వ్యవసాయ అధికారులతో వేయించి ఆ విత్తనాలు ఎవరికి కావాలంటే వాళ్ళకి అందేటువంటి విధంగా. ఎందుకంటే ఇంకా గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు అక్కడ మొద్దునిద్ర పోయారు తాడేపల్లిలో. అదేవిధంగా అధికారులు కూడా ఇంకా కదలిక రాలేదు. ఇంకా కొంచెం పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానాల నుంచి బయటపడాలంటే కొంత సమయం వాళ్ళకు కూడా పడుతుంది. అంచేత కొంచెం మనం కూడా కొద్దిగా నిద్ర లేకపోయిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు కూడా చూశాను, రాత్రి నేను మాట్లాడితేనే కానీ ఈ రోజు విత్తనాలు ఇక్కడికి రాలేదు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఒక పక్కన ఆకుమళ్ళపై మళ్ళీ సంసిద్ధులు కావాలి. వాళ్ళు ఆకుమళ్ళు వేసుకునే సమయానికి మనం విత్తనాలు పెట్టాలి. కానీ మీరు ఆకుమళ్ళు వేసుకున్న తర్వాత విత్తనాలు పట్టుకొస్తే సర్లే ఏదో 200 రూపాయలకు వస్తుంది కదా పాడు చేసుకోవడం, ఎందుకంటే మీరు తీసుకుని ఏ అడుగులు ఆడించుకోవడానికి పట్టుకెళ్తారు. మరి
అంచేత అటువంటి పరిస్థితి ఈవేళ మన వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు. అందుకే నేను రాత్రి సీరియస్ గా వాళ్ళు బాధపడినా సరే, ఎందుకంటే నేను కూడా ఒక రైతు పెట్టి నేను కష్టం తెలుసుంటే వ్యక్తిని కాబట్టి నిన్న ఏడీ గారికి కూడా చాలా గట్టిగా చెప్పాను. అంచేత మళ్ళీ రేపు కూడా మళ్ళీ ఒక గ్రామంలో 5 బస్తాలు పెట్టి ఏది ఇచ్చామన్న పేరు కాదు, ఖచ్చితంగా చెప్తూ ఉన్నా. ఎంతమంది రైతులు నష్టపోతే ప్రతి ఒక్కరికి కూడా మీకు విత్తనాలు సరఫరా చేస్తాం. ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మాతో సంప్రదించండి. మాకు ఎన్ని కష్టాలున్నా, ప్రభుత్వం దగ్గర ఎన్ని అప్పులున్నా, ఇబ్బందులున్నా కూడా ప్రజలు ఇబ్బందులు పడడానికి వీలు లేదని చంద్రబాబు నాయుడు గారు నిండు శాసనసభ సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది. అంచేత దయ ఉంచి మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని ఏదైతే ఈ యొక్క విత్తనాలను కూడా పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి రైతాంగం కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈ రోజు పాలకొల్లు సంకల్ప సమాధి యోగ సహకారస్థ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాన్నగారి డాక్టరేట్ వచ్చిన సందర్భముగా పట్టణ ప్రజలు ఘనంగా సన్మానించారు. ఆయనతో పాటు డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ మూర్తిని సన్మానించడం విశేషం. ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొన్నారు. పెంపొందించుకొని చదువులో మంచి మార్కులు వస్తాయి. పిల్లలు కనుక కళ్ళు 2 మూసుకొని వాళ్ళు సాధన చేస్తే వాళ్ళకు ఒక శాలరీస్ ఉన్న వాళ్ళు, ₹1 కోటి శాలరీస్ ఉన్న వాళ్ళు ఉంటారు. భావం తత్వవతి ఏం కావాలంటే అంత వాడుకోవచ్చు. యూనివర్సల్ అంతా ఉంది. చిన్నప్పటి నుంచి కనుక పిల్లల్ని కనుక ధ్యానం చేయిస్తే మీరు ఎక్కడున్నారు అక్కడ ఉండండి మేడం, మీరు ఎదరికెళ్ళకండి. సైడ్ ఉన్నాను మేడం అందరూ. ఏం కనపట్లేదు కదా. ఏంటి ఇప్పుడు వేసే ఒకసారి కొంచెం 1 స్టెప్ బ్యాక్ తీసారా నాన్న ఒకసారి ఇలా చూడండి. మోహన్ గారు నాన్న ఒకసారి అయిందా? ఉండండి సార్, మీరు వెళ్ళిపోకండి, ఎక్కడి నుంచి ఎదరికెళ్ళకండి. డబ్బానికి ఎక్కమండి ఆయన్ని. దాని కనుక సేవ చేస్తున్నారు. అది ఏమవుతుందంటే ఒక రూపం వస్తుంది అనమాట. కాబట్టి వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా బాబు గారికి, మనకి ఇక్కడ ఎంతో యోగా సెంటర్ ఉందండి, అద్భుతమైన వ్యక్తులు. సో వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మా మురళి గారు, కోటయ్య గారు, అలాగే సుబ్బరాజ్ గారు, ఈ క్లాస్కి ఏంటంటే మా రామ్మోహన్ కూర్చోబెట్టినప్పుడు
మా విష్ణుమోహన్ రావుకి నేను వారి ఇంటికి వెళ్ళాను. ఆయన చాలా మంచి ఆయన భార్య చాలా మంచి ఆతిథ్యం ఇచ్చారు సార్. మీ ఇద్దరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడే చూసారు కొత్తగూడెం నుంచి వచ్చినారు, వారిని నాకు అంతకుముందు చూడలేదు. వారికి కూడా ప్రత్యేకంగా దూరం నుంచి వచ్చినందుకు వారికి కూడా. వెలగపూడి సచివాలయంలో సోమవారం రాష్ట్ర పునర్నిర్మాణంతో పాటు సంక్షేమ అభివృద్ధిపై నిర్వహించిన విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో చంద్రబాబు వ్యవసాయ రంగంలో డ్రోన్స్ వినియోగం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చునని వ్యక్తపరచుగా, నా నియోజకవర్గ పరిధిలో డ్రైన్లో గుర్రపడొక్క తొలగింపునకు కలుపు మందును డ్రోన్స్ ద్వారా చెల్లించామని, దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయని మంత్రి రామానాయుడు తెలిపారు. దీనిపై మంత్రి చంద్రబాబు ప్రశంసించారు. మొన్న కలుపు మందు కొట్టించాం సార్. డ్రైన్స్ మీద ఉన్నటువంటి గుర్రపడు ఎక్కకి డ్రోన్స్ మీద కొట్టించాం సార్. చాలా ఎఫెక్టివ్గా బాగా పనిచేసింది సార్. అదే మన క్యాన్స్తో స్ప్రే చేయాలంటే ఆ గొట్టు నుంచి ఈ గొట్టు నుంచి కొడుతుంటే కవర్ అయ్యింది కదా సార్. ఈ డ్రోన్ మీద అయితే ఎఫెక్టివ్గా బాగా పోయింది సార్. మొత్తం అంతా మేము యూజ్ చేసాం సార్. అది No, I am very happy that is where Drones Corporation, everything, now drones are becoming very, very big revolution. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 1323వ రోజు చిరంజీవి నాదెండ్ల రాజవర్ధన్ లండన్ పుట్టినరోజు సందర్భముగా వారి తల్లిదండ్రులు నాదెండ్ల ప్రసన్న కుమార్, శ్రీమతి లక్ష్మి, స్వగ్రామం విజయవాడ, వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, సత్యనేడి రాజా, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు, మన శాసనసభ్యులు మరియు జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి సంకల్పంతో ఈ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ రోజుకి 1323వ రోజుకు చేరుకుంది. ఈ 1323వ రోజుకు చేరుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలతో. ఈ రోజున మన దాతలు ఎవరంటే నాదెండ్ల చిరంజీవి నాదెండ్ల రాజవర్ధన్, లండన్లో ఉంటారు వీళ్ళు. రాజవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు నాదెండ్ల ప్రసన్న కుమార్, శ్రీమతి లక్ష్మి గారు వారి స్వగ్రామం విజయవాడ, ప్రస్తుతం లండన్లో ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యే గారు చేసేటువంటి కార్యక్రమాలంతా చూసి అభిమానంతో, ఆనందంతో ఈ పేదలకి ఆకలి తీర్చాలనే ఒక సంకల్పంతో ఏర్పాటు చేసినందుకు రాజవర్ధన్కి నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పుట్టినరోజు జరుపుకోవాలని వాళ్ళ కుటుంబం కూడా ఇటువంటి పేదల ఆకలి తీర్చే శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు కల్పించాలని మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.